జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ నూతన గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నూతన ఇంటికి ఉగాదిని పురస్కరించుకుని నేడు గృహప్రవేశం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి పంచాంగ శ్రవణం చేశారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు, టీడీపీ నేత వర్మ, పలువురు నాయకులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులతో కలిసి పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ ఉగాది సంబరాలు నిర్వహించనున్నారు. ఈ 3 అంతస్తుల బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ కొరకు, మొదటి అంతస్తు పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. 2-3 ఫ్లోర్లు డూప్లెక్స్ తరహాలో నివాసానికి ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. మనందరం క్షేమంగా ఉండాలి, ముఖ్యంగా రైతు క్షేమంగా ఉండాలి, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, మహిళలకి నిర్భయంగా తిరగలిగే ధైర్యం రావాలి, ఉద్యోగస్తులకి నెలకి జీతాలు రావాలి, కార్మికులకి, ప్రతి ఒక్కరికి, రైతు కూలీలకి, రైతులకి అందరికీ ఉపాధి అవకాశాలు, లాభాలు రావాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. మనస్ఫూర్తిగా ఒక నియోజకవర్గం నుంచి ఇంతమంది కోరుకుంటారు ఇక్కడికి రావాలని అంటే, నాకు ఆ రోజున పిఠాపురం ప్రజల తాలూకు గొంతుని, ఆకాంక్షని ఆ తల్లి ఓడూరి నాగేశ్వరరావు గారి దంపతుల ద్వారా నా దృష్టికి తీసుకొచ్చింది. అలాగే వారి 3 పిల్లలు, ముఖ్యంగా కిషోర్ మంగళగిరి నియోజకవర్గ ఆఫీస్కి వచ్చి మా నాన్నగారు పంపించారని చెప్పి ప్రత్యేకమైన ఇట్లాంటి మామిడి పండ్లని తీసుకొచ్చి మీరు రావాలి, పిఠాపురంలో పోటీ చేయాలని ఆ రోజు కోరుకుంటే నిజంగా నేను ఆ రోజు ఆలోచించలేదు. తల్లి అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియదు. పురోహితిక అమ్మవారు దయతోటి, దీవెనలతోటి, ఇక్కడికి శ్రీపాద శ్రీ వల్లపుడి దీవెనలతోటి, బంగారు పాపమ్మ దీవెనలతోటి ఈ రోజున ఇక్కడ మీ అందరి ముందు ఉన్నాం. సర్వమతాలు, సర్వ కులాలు, సర్వ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ క్రోధినామ సంవత్సరంలో మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. విజయ కేతనం ఎగరవేస్తున్నాం. అది పిఠాపురం నుంచి మొదలు పెడుతున్నాం ఈరోజు.